Meena can complete a piece of work in 20 days, Tanya in 30 days, Rama in 40 days. Meena and Rama worked together for 4 days and then Meena was replaced by Tanya. In how many days altogether was the work completed? ఇక్కడ మీనా అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 20 డేస్ టైం పడితే తన్యకు 30 డేస్ పడుతుంది, రమకు 40 డేస్ పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? 20, 30, 40 యొక్క ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం 120. అప్పుడు మీనా యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 120/20 అంటే 6 అవుతుంది. తన్య ఎఫిషియన్సీ 120/30 అంటే 4 అవుతుంది. రమ ఎఫిషియన్సీ 120/4 అంటే 3 అవుతుంది. ఇక్కడ మీనా ఎఫిషియన్సీ తెలుసు, తన్య ఎఫిషియన్సీ తెలుసు, రమ ఎఫిషియన్సీ తెలుసు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? మీనా అండ్ రమ వర్క్ టుగెదర్ ఫర్ 4 days. ఇక్కడ ఎవరు? మీనా అండ్ రమ వర్క్డ్ ఫర్ 4 days. అప్పుడు 1 day ఎఫిషియన్సీ ఆఫ్ మీనా మనకు తెలుసు 6, రమ ఎఫిషియన్సీ 3. ఎన్ని రోజులు వర్క్ చేశారు? 4 days ఇంటూ 4 days అంటే టోటల్ ఎంత? 6 + 3 9, 9 × 4 36. టోటల్ వర్క్ 120 యూనిట్స్ అయినప్పుడు 36 యూనిట్స్ అనేది ఫస్ట్ 4 daysలో కంప్లీట్. ఫస్ట్ 4 daysలో 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 120 - 36 విల్ బి ద 84 యూనిట్స్ ఆఫ్ వర్క్. రిమైనింగ్ 84 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది? మీనా అండ్ రమ వర్క్ టుగెదర్ ఫర్ 4 days అండ్ దెన్ మీనా వాజ్ రిప్లేస్డ్. ఈ మీనా అనే పర్సన్ ప్లేస్లో రిప్లేస్డ్ విత్ తాన్య. అప్పుడు తాన్య ప్లస్ రమ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. తాన్య ఎఫిషియన్సీ 4, రమ ఎఫిషియన్సీ 3 అంటే టోటల్ ఎఫిషియన్సీ 1 day ఎఫిషియన్సీ ఆఫ్ తాన్య ప్లస్ రమ విల్ బి ద 7. మనకు రిమైనింగ్ ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ ఉంది? 84 యూనిట్స్ను 7 పర్ డే 7 యూనిట్స్తో వర్క్ చేస్తే ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది అంటే 84/7. 7 1 7 12 days టైం పడుతుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ 4 days మీనా ప్లస్ రమ అనేది 4 days చేశారు, తన్య ప్లస్ రమ అనేవాళ్ళు 12 days చేశారు. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 4 + 12 = 16 days. ఆన్సర్ విల్ బి ద 16 days.